హరీష్ గారిని ఏదన్నా అంటేనే కవిత గారిని కొన్ని టీవీలలో కొన్ని వార్తలలో పత్రికల్లో పెద్ద హెడ్లైన్ రాస్తారు. ఆమె హెడ్లైన్ రావాలి. ఇప్పుడు పండరి గారిని అంటున్నావు లేకపోతే వేరే వాళ్ళు అంటున్నావు రాయరు కదా. హెడ్లైన్ రావాలంటే పెద్ద స్థాయిలో క్లీన్ షీట్ ఉన్నోని అంటే రాస్తారు. కాబట్టి అదొక ఎజెండా ప్రకారం పెట్టుకుంటున్నారు వాళ్ళు. వారితోటి ఏం కాదు, అదంతా వారు వేరే పార్టీ పెట్టుకుంటారు. ఆల్రెడీ జాగృతి అయిపోయింది, మా పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయింది క్లియర్ గా. మరి ఏమన్నా మీరు మా పార్టీ విత్ ఇన్ ద పార్టీ కింద చూడాల్సిన పని లేదు. వారి సపరేట్ జెండా నేను పెట్టుకున్నా, నేను అన్ని జిల్లాలు తిరుగుతా అని చెప్పింది. అదే ఆ ఎజెండాలో ఎక్కువ నష్టపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటారు చాలా మంది జనం. ఏం కాదంటున్నాం. గ్రౌండ్ లెవెల్లో మేము కార్యకర్తలతో మాట్లాడతాం, కింద ఇంటికి పోయి లోపల ఉన్న కార్యకర్తతో మాట్లాడతాం. కార్యకర్త దగ్గర చెక్కు చెదరలేదు కేసీఆర్ మీద అభిమానం, అది నిబద్ధత కరెక్ట్ గా ఉంది. నివురు గప్పిన నిప్పు లెక్క ఉంది. కాకుంటే ఇప్పుడు అది బయటకు వస్తే కేసీఆర్ సీఎం కాడు కదా, అది ఎప్పుడు అవసరమో అది బయటికి తప్పకుండా వస్తుంది. మీరు అట్లా ఈ ఒక ఎమ్మెల్యేకో లేకపోతే దీనికో లేకపోతే ఇట్లాంటి ఆలోచనతో అట్లా అంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు స్థానిక సంస్థలు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లను బహిష్కరించిండు. నేను పార్టిసిపేట్ చేయనన్నాడు. నా పార్టీ నిలబడదన్నాడు. ప్రతి బై ఎలక్షన్ లో జగన్ పార్టీ గెలిచింది. ప్రతి బై ఎలక్షన్ లో కూడా మేము అంతకుముందు అధికారం కూడా మేమే గెలిచినాం. ఇక్కడ 2 ఎలక్షన్లు బీజేపీ గెలిచింది, దుబాక హుజురాబాద్. కానీ బీజేపీ ఏమి అధికారం రాలేదు. అన్ని ఎలక్షన్లు గెలిచిన జగన్ గారు కంటిన్యూ రాలేదు. అన్ని ఎలక్షన్ల ముందు కూడా 18 నెలల ముందు గెలిచిన మేము కూడా మళ్ళీ రాలేదు. మెయిన్ ఎలక్షన్ డిఫరెన్స్ ఉంటది, ఇది ఉంటది.